వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాలకు వచ్చింది తిట్టుకోవడానికి కాదు, దూషించుకోవడానికి కాదు, పోటీపడి ప్రజా జీవనంలో మార్పులు తీసుకురావడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి. అలాంటిది మనం చూస్తే ఒక శత్రువుల మారిగా మనల్ని కావాలని ఏ విధంగా వేధించారో మనం చూసాం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజా కోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడక తప్పదు. అదే 2024లో జరిగింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మనం గెలిచాం, అయితే రాష్ట్రం కోసం పోరాడాం. నేను కూడా ఎప్పటికప్పుడు ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చినప్పుడు మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో కూడా ఎవ్రీ స్టెప్ మీరు చూసుంటారు. కొన్ని మీకు అనుమానాలు వచ్చాయి, ఏం చేస్తారు, ఎట్లా ముందుకు పోతారని. నేను వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా సునాయాసంగా పార్టీ గెలవడానికి దోహదం చేసే విధంగా అడుగులేశాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ, అదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసినప్పుడు కానీ, ఇద్దరం కలిసి ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకుండే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, కేంద్రం కూడా సహకరిస్తే తప్ప మనం ఆర్థికంగా బయటపడే పరిస్థితి లేదు, కాబట్టి కేంద్రంలో కూడా ఉండే గవర్నమెంట్కి సహకరించాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ, మన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే కేంద్రంతో కూడా భాగస్వాములయ్యాం. దానివల్ల మీరు చూశారు 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సహాయం కూడా తీసుకున్నాం. కాబట్టి నాకుండే అనుభవం, అదే మరి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. కానీ పూర్తిగా రికవర్ అయింది లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1,20,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ బిల్స్ పెట్టారు. ఇంకొక పక్కన వడ్డీ కట్టాలి, అదే మరి అప్పులు కట్టాలి. ఇంకొక పక్క మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు నిలబెట్టుకోవాలి. ఇంకొక పక్క దీనికి వనరులు సమీకరించుకోవాలి. వనరులు సమీకరించుకోవాలంటే మనకు ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం మనం వస్తానే, పోయిన సంవత్సరం 8.5% గ్రోత్ ఉంటే మనం 12.94%కు పెంచగలిగాం. రాబోయే సంవత్సరం 15% అనుకుంటున్నాం. అంత గ్రో అయినా కూడా మనకు అప్పు రావడం కానీ FRBM ఉంది, లేకపోతే మనం బారో చేయాలంటే కొన్ని హద్దులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించి మళ్ళా మనం చెప్పిన హామీలను నిలబెట్టాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడుండే మీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ మీరు అవగాహన పెంచుకోవాలి. ఎన్నికలు అనేటివి వస్తూనే ఉంటాయి. మొన్న ఎన్నికయింది, నిన్న 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. అంత మునుపు మళ్ళీ మొన్నే టీచర్స్ ఎన్నిక కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఏ ఒక్క ఎన్నిక గెలవకపోయినా మన పరపతి తగ్గిపోయిందని అవతల వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అందుకనే మీరు ఒక్కసారి చూసినప్పుడు, మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరందరూ కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్నారు. 40 ఏళ్లుగా జెండా మోసిన, 43 ఏళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరూ కూడా పార్టీకి అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనం పోటీ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా. మొన్న అపోజిషన్లో ఉన్నప్పుడు 3 ఎన్నికల్లో మనం పోటీ చేశాం. అది రాయలసీమ వెస్టు, ఈస్టు, ఉత్తరాంధ్ర. 3 ఎన్నికల్లో మనం గెలిచాం. దాని ప్రభావం ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. దట్ ఈజ్ అన్ ఇండికేషన్. నిన్న ఎన్నికలు వచ్చాయి,
గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు వచ్చాయి. ఇవి చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో మనకు మెజార్టీలు పెరిగాయి. అంటే మన మీద ప్రజలకు నమ్మకం పెరిగింది, గ్రాడ్యుయేట్స్కి నమ్మకం పెరిగింది. ఈ నమ్మకాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఎన్నికల ముందు మీకు అందరికీ ఒక మాట చెప్పాను. నేను చెప్పింది ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే ఎమ్మెల్యే సీట్ ఇస్తాను. మీకు అందరికి గుర్తుంటుంది. నేను రెగ్యులర్గా సర్వేలు చేశాను, ఒకటి కాదు, అనేక రకమైన. ఇప్పుడు మనందరూ, మీరు నారాయణ రెడ్డి గారిపై నాకు అభిమానం, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే. కానీ నారాయణ రెడ్డి ప్రజల్లో లేకపోతే నేనేం చేయాలి? ప్రజలు ఆమోదించలేదనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా? ప్రజలు ఆమోదించలేని పరిస్థితికి వస్తే మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకే సీట్ ఇచ్చేటప్పుడు ఆచి తూచి అడుగులేసా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి. నాకు దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా ఈసారి కాదులే, అవసరమైతే నాకు అవకాశం వస్తే మళ్ళా ఎమ్మెల్సీగా ఇస్తాం, ఇంకోటి ఇస్తాం. పార్టీ గెలవాలి, కార్యకర్తలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక ధ్యేయంతో, ఒకే ఆలోచనతో రాష్ట్రం ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు పోయాం. దానివల్లనే మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో మనకు ప్రతి ఒక్క స్టెప్పు కలిసి వచ్చింది. రెండు విషయాలు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. గుజరాత్ 5 సార్లు గెలిచారు, రేపు రాబోయే ఎన్నిక 6వసారి. హర్యానా ఉంది, 3 సార్లు గెలిచారు. మహారాష్ట్ర 3 సార్లు గెలిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ 2 సార్లు 3 సార్లు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒరిస్సా 5 సార్లు గెలిచారు, మొన్నే ఓడిపోయారు. మనం కూడా 2024లో గెలిచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? 2019లో గెలుచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? ఈ 2 సార్లు